దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఇదే దావీదు కీర్తన 27వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దుష్టుడు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి పోలేరు. సో ఈ యొక్క సైన్యాన్ని చూసినప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో నా శరీరాన్ని తినేసే పరిస్థితులు కూడా వచ్చిన మరి అలాగే నన్ను బాధించి శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు పోలే అంటే అప్పుడు నేను ఆయుధాలు తీశాను అన్నాడు. ఇక్కడ కత్తులు కటారాలు డాళ్ళు తీసి యుద్ధం చేశాను అన్నాడా? నేను వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళు రాలిపోయారు అన్నాడా? వాళ్ళు వచ్చినప్పుడు వారు అంటే ఈ మధ్యలో ఎవరున్నారనమాట దావీదుకి? దేవుడు దావీదు పక్షంన ఉన్నాడు. దావీదు యుద్ధం చేస్తే రాలిపోయారని రాశాడు ఆ వాక్యంలో? లేదు. కొన్ని సమస్యల్లో మనకి గుళ్యాతు లాంటి పరిస్థితుల్లో వ్యక్తులు మనకు కనపడినప్పుడు కొంతకాలం అయిన తర్వాత మనకి తొలగిన తర్వాత మనం ఆలోచించి చూస్తే ఏంటి సమస్య ఏమైపోయింది, ఈ సమస్య ఎలాగా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తే ఆ సమస్య రాలిపోయింది అనమాట. నువ్వు ఏమీ చేయకుండానే, నీవు ఏ విధమైనటువంటి యుద్ధ పరికరాలు ఉపయోగించకుండానే ఆ పరిస్థితి రాలిపోయింది. ఇది ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యమని తెలిసిన తర్వాత మనం ఈ విధంగా యుద్ధము అది మనకు తెలిసినా కూడా మనకి భయము అనేది మనల్ని మాట్లాడుతుంది. సో దావీదు ఇలాంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఏం చేశాడంటే, భయం తన గుప్పిట్లోకి వచ్చినప్పుడు దేశం మీదకో ప్రజల మీదకో ఇతర దేశాలకు వెళ్ళి నాకు సహాయం చేయండి అని కేకలేలా, రెస్ట్ తీసుకుని దేవునితో మాట్లాడాడు. ఏం చేసి ఉంటాడు? తనకున్నటువంటి ఆ సమస్యలో విశ్రాంతిలో దేవునితో మాట్లాడుంటాడు. భయం మటుకు తనని వెంటాడుతుంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆలోచన చేసి చూస్తే దేవునితో మాట్లాడటం అనేటువంటిదే ఇక్కడ మనం చూడవలసినటువంటి గొప్ప విషయం. ఎందుకంటే మనం 46వ అధ్యాయము 1వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. ఓన్లీ వన్ ఫస్ట్ వర్స్. దేవుడు మనకు ఆశ్రయము దొరుకుతున్నాయి ఉన్నాడు. ఆశ్రయం అంటే అక్కడ కాపుదల, ఇక లోకంతో ఎవరితోటి సంబంధం లేదు, అక్కడే కూర్చొని దేవుణ్ణి ధ్యానిస్తూ సమయం గడిపేటువంటిది. కాబట్టి దావీదు ఈ శ్రమలోకి వెళ్ళకముందు ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడా? ఆశ్రయము నీవు అని చెప్పి ఆయన చెంతకు చేరాడా? సో కొన్ని మన మీదకి విపరీతమైన విపత్తులు పడుతూ ఉంటుంటే మన ఆశ్రయం ఎక్కడో మనకు తెలియాలి. మన గృహం కూడా మన ఆశ్రయమే అవ్వచ్చు ఒక్కోసారి, మన గది కూడా ఆశ్రయం. మనం ఎక్కడైనా ఊరు వెళ్ళామనుకోండి, ఎప్పుడు వచ్చి ఇంట్లో పడిపోతామో, ఎప్పుడు నా బెడ్ మీదకి వెళ్ళిపోతామో, నాది అదే ప్రతిరోజు రాత్రి ఎప్పుడుకి వెళ్ళిపోతామో, ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు పడుకుంటామో, అది ఒక ఆశ్రయం. సో ఇక్కడ దావీదుకి ఆశ్రయం ఎవరంట? దేవుడే మాకు ఆశ్రయం. సో ఎక్కడికి వెళ్ళడు దావీదు, ఇంకా నాకు ఆశ్రయం ఇదే అనేటువంటిది తెలిసినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం. అంటే ఆశ్రయదుర్గము అనేటువంటి దానికి శ్రమల్లో నుంచి, బాధల్లోంచి, కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు వాటిలో ఉన్నప్పుడు మనం చూసే విధంగా దావీదు ఎంత శ్రమలో, కష్టంలో, బలహీనతలో, భయంలో తను వచ్చి నాకున్న ఒకే ఒక్క నేను ఉండడానికి, నా భయాన్ని తొలగించుకోవడానికి ఉండేటువంటిది నా ఆశ్రయపురం నా దేవుడే.
సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, కష్టాలు, శ్రమల్లో మనం పరిగెట్టవలసింది దేవుని దగ్గరికే, ఆ దేవుని దగ్గరికే. ఆయనే మన ఆశ్రయం. ఇది మనం గమనించినట్లయితే మనం అప్పుడు ఎలాంటి మాటలు పడగలమంటే, ఇక్కడ ఆయన చెప్పినట్లుగా ఏమంటున్నాడు, మన దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరన్నమాట ఈయన? సహాయం నమ్ముకొని. మనకి ఓ సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. ఏదో ఒక మాట సహాయము, మానసికంగా తను కొంతవరకు దాని నుంచి విడుదల, ఒక ఆర్థిక సహాయము ఎలాగ కోరుకుని మనం చెప్పుకుంటామో, మనం చెప్పుకోవాల్సింది కూడా స్నేహితుల కన్నా ముందు ఎవరికి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు దావీదు. ఎవరికి అంటున్నాడు? ఆయన నమ్ముకొనదగిన సహాయం. మనం డెఫినెట్గా ఈ ఫ్రెండ్ని అడిగితే మనకి ఇది జరుగుతుంది అన్నప్పుడు మనం అసలు అడగవలసింది ఎవరిని? మొట్టమొదటిగా దేవుణ్ణి. దేవా, నాకు ఈ అవసరతని నా ముందు ఉంచావు, ఈ అవసరతని నేను తీర్చుకోవడానికి వెళ్ళవలసింది లోకంలో కాదు, దేవునిలోకి అని నమ్మాడు. కాబట్టే దేవుడు దావీదుకి విజయాలు ఇచ్చాడు. దేవుడు దావీదుకి విజయం అనుగ్రహించాడు. సో ఆపత్కాలంలోనైనా మనకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం వెళ్ళవలసింది దేవుని దగ్గరికి. ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా యవనస్తులు అందరినీ అడుగుతూ ఉంటుంటే ఏం చెప్తున్నారు? వాళ్ళు పరీక్షలు అని చెప్తున్నారు, లేకపోతే ప్రిపరేషన్ అంటున్నారు, లేకపోతే వాడు ఎగ్జామ్ అంటున్నారు. వీళ్ళందరూ ఆ రోజు ఎవడు మన పక్కన ఎవడు పడతాడు, వాడు పడేవాడు మనకు చూపించడా, ఏదైనా అడిగితే మన ఏదైనా బిట్ సహాయం ఉంటుందా అని చూస్తారు. కానీ దేవా, ఏ సహాయం లేకుండా నీవు నన్ను నడిపించని ప్రార్థన చేసుకున్నా కొన్ని నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? వెరీ నెక్స్ట్ ప్రార్థన అంటూ అడుగుతారు, మనం ప్రార్థన చేస్తాము. వీడు హాల్లోకి వెళ్ళాక మన పక్కన ఎవడు పడ్డాడు, వెనక ఎవడు పడ్డాడు, ఎవరి నుంచి సహాయం వస్తుంది అనే చెప్పు. మనం కూడా అంతే, మన పరిస్థితుల్లో మనం కూడా అంతే. మన యొక్క నిజ జీవితంలో ఉండేటువంటి విషయాల్లో ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. అవర్ అప్లికేషన్, మనం పెట్టేటువంటి ఆర్జీ అది దేవునికి చెందిందే అనేటువంటిది ఉంటే, ఇక్కడ దావీదు ఇన్ని విజయాలు చూశాడు అంటే తన జీవితంలో ధైర్యంగా వెళ్ళిపోయాడు, చంపేశాడు, పిచ్చోళ్ళకు కూడా అయిపోయాడు. ఇవి మనం గమనించుకుని మన ఆలోచనలో చూస్తే 4వ వచనంలో ఏమని రాశాడు చూడండి, 46. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును అంటే యెరూషలేమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. వెంటనే ఇంత శ్రమతో ఆపత్కాలంలో ఉండగానే దేవునితో మాట్లాడగలిగి దేవుడే నాకు ఆధారం అనగానే అతనికి ఆ జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ కనబడ్డదంట. వెంటనే చుట్టూ కదులుతున్నటువంటి జలాలు, నదులు కనపడుతున్నాయి. ఇంకేం కనపడుతున్నాయి? పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ స్థలములు. ఇంకా ఇక్కడ లోతు చూడండి, సంతోషపరచుచున్నవి. హ్యాపీనెస్. మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీగా ఉంది, మిమ్మల్ని కలిస్తే నాకు హ్యాపీగా ఉంది అనేటువంటి విధంగా వెంటనే ఈ దుఃఖ స్థలముల్లో దేవునికి ప్రార్థిస్తే చుట్టూ కనపడితే ఇప్పుడు అతనికి ఏముందనమాట? సంతోషం కలిగింది. ఎప్పుడైతే మనకు ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మన విన్నపం తెలియచేసినప్పుడు మన చుట్టూ సంతోషం కలుగుతూ ఉంటుంది.